వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్. అండ్ ఇవాళ వచ్చేసి హోమ్ టౌన్ వెబ్ సిరీస్ అయితే దిగడం అయితే జరిగింది. అండ్ ఇదైతే ఇప్పుడు మనకైతే ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతుంది. అండ్ మొత్తం వచ్చేసి ఒక 5 ఎపిసోడ్లు ఉంటాయి. అండ్ ఈచ్ ఎపిసోడ్స్ వచ్చేసి 35 ఆర్ అరౌండ్ 27 మినిట్స్ అయితే ఉంటుంది. అండ్ మొత్తం 5 ఎపిసోడ్లు చూసిన తర్వాత నాకైతే నచ్చింది భయ్య, బాగుంది. అండ్ ఈ వీకెండ్కి మీ ఫ్యామిలీతో అయితే చక్కగా చూసొచ్చు. ఎందుకంటే మనకు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఫిఫ్త్ ఎపిసోడ్ వరకు అంతా చాలా బాగా తీశారు. అండ్ మనకొచ్చేసి రైటింగ్ కూడా చాలా బాగా రాసుకున్నారు. అండ్ ఒక్క ఎపిసోడ్ కూడా మనకు బోర్ కొట్టదని, ఒక్క ఎపిసోడ్ కూడా మనం స్కిప్ చేసేద్దామని మైండ్ థాటే రాదు. ఎందుకంటే మెయిన్ వచ్చేసి ఈ వెబ్ సిరీస్ ప్లాటే చాలా బాగుంటుంది. అండ్ ఒక ఫ్యామిలీ చుట్టూరు తిరుగుతుంది భయ్య ఈ కథ అంతా. ఏమీ లేదు, ఒక తండ్రి ఉంటాడు. ఆ తండ్రిని అనేది ఒక కూతురు, ఒక కొడుకు అండ్ ఒక అలా ఆ భార్య అండ్ వీళ్ళు ముగ్గురిని ఎలా చూసుకున్నాడు అనేసే ఈ మొత్తం ఎంటైర్ వెబ్ సిరీస్ అనమాట. అండ్ ఈ తండ్రికైతే ఒక ఆశ ఉంటుంది, వాళ్ళ కొడుకుని విదేశాలు పంపించాలి, పెద్ద పెద్ద చదువులు చదివించి అనేసి ఒక ఆశ ఉంటుంది అనమాట. మరి ఎందుకు వాళ్ళ కొడుకు చదివాడా లేదా అనేది ఈ వెబ్ సిరీస్ అంతా మనం చూడాలి. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకి చాలా ఫన్ జనరేట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళ కొడుకుతో పాటు ఇంక ఇద్దరు ఉంటారు అనమాట. వీళ్ళ కొడుకు అస్సలు చదవడు. వీళ్ళ కొడుకుతో పాటు ఇంక ఇద్దరు ఎవరెవరని ఇద్దరు పేర్లు జగదీష్ అండ్ ఇంకోళ్ళ పేరు వచ్చేసి మనకి శాస్త్రి. అండ్ వీళ్ళ ముగ్గురు కామెడీ టైమింగ్ అయితే చాలా బాగుంటుంది భయ, రెగ్యులర్లీ ఆ ముగ్గురు టైమింగ్, కామెడీ టైమింగ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఎక్కడ మనకు బోరింగ్గా అనిపించదు. అండ్ మెయిన్ వచ్చేసి మన చిన్నప్పుడు చదువుకున్న బ్యాచ్లో ఇలాంటోడు ఒకడు ఉంటాడు. అండ్ మనం ఎలాంటోడు అంటే మనం ఒకడినైతే ఫుల్ కమ్మగొడతాం. అండ్ అలాంటోడే ఇందులో అనేది మనకు ఒక జగదీష్ అనే ఒక అబ్బాయి ఉంటాడనమాట. అది ఏంటంటే చదవడం తక్కువ, ఆడుకోవడం ఎక్కువ. ఇలాంటోడే ఒక 10 మందిని జడగొడతాడనమాట. ఇలాంటి బ్యాచ్ మన బ్యాచ్లో కూడా ఒకడు ఉంటాడు, మీరు గుర్తు చేసుకోండి. ఖచ్చితంగా మీ బ్యాచ్లో కూడా ఇలాంటోడు ఒకడు ఉంటాడనమాట. అండ్ ఈ వెబ్ సిరీస్ కూడా మనం చూసినప్పుడు మన చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తాయి. అవునరా ఒకడు ఉంటాడు, ఈడి పేరు మనకు ఒక మైండ్ థాట్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఆ అబ్బాయిని చూడగానే ఎవడో ఒకడు గుర్తుకొస్తాడు మన బ్యాచ్లో. అండ్ ఇలాంటి కామెడీ టైమింగ్స్ అండ్ వీళ్ళు ముగ్గురు కలిసినప్పుడు అయితే చాలా బాగుంటుంది. ఒక సీన్ ఉంటుంది భయ్య, ఆ లాన్ అనేది ఒక టీవీని అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. కాకపోతే వీళ్ళు ముగ్గురు కలిసి దాన్ని చెడగొడతారనమాట. ఆ సీన్ అయితే కొంచెం కామెడీ సీన్స్ అయితే రెగ్యులర్లీ చాలా బాగుంటాయి. మనం నవ్వుకుంటాం ఆ కామెడీ సీన్స్కి, అంత బాగుంటుంది ఆ బిట్ మాత్రం. అండ్ ఇంకోటి వచ్చేసి ఫేస్బుక్ సీన్ కూడా చాలా బాగుంటుంది. ఇదేంట్రా బాబు మనకి 10th క్లాస్‌లోనే 10 సబ్జెక్టులు ఉండిపోయాయంటే ఈ ఫేస్‌బుక్ ఎవడు చదువుతాడు అంటాడు. అండ్ ఆ సీన్ కూడా మనకి చాలా బాగుంటది. అండ్ హోమ్ టౌన్ అని పెట్టినందుకు మొత్తం న్యాయం చేసేసారు భయ్య. ఎందుకంటే ఆళ్ళ హోమ్ చుట్టూరే ఈ వెబ్ సిరీస్ అంతా తిరుగుతది. అండ్ మనకొచ్చేసి ఒక్కొక్క ఎపిసోడ్‌లో ఒక్కొక్క క్యారెక్టర్ అయితే ఉంటదనమాట. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి వరల్డ్ కప్పు, అండ్ సెకండ్ ఎపిసోడ్ వచ్చేసి అండ్ వీక్లీ, థర్డ్ ఎపిసోడ్ వచ్చేసి ఒక లవ్వు, ఫోర్త్ ఎపిసోడ్ ఫేస్‌బుక్కు, అండ్ ఫైనల్ ఎపిసోడ్ వచ్చేసి ఫ్లై అంటే ఏటి భయ్యా అని మీరు అనుకోవచ్చు. మీరంతా వెబ్ సిరీస్ అంతా చూడండి. ఒక్కొక్క ఎపిసోడ్‌కి ఒక్కొక్క మనకి స్టోరీ అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ మొత్తం అంతా తీసుకొచ్చి మన క్లైమాక్స్ అయితే కంబైన్ చేస్తారనమాట. అండ్ మొత్తం ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ ఇంకో ఎత్తు భయ్యా. ఎందుకంటే ఫుల్‌గా ఏడిపిచ్చేసారు క్లైమాక్స్. ఆ సెంటిమెంట్ డైలాగ్స్ కానీ, ఆ సెంటిమెంట్ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. ఏంటంటే మనం ఫ్యామిలీలో అయితే మన ఒక అబ్బాయి గురించి మన తల్లిదండ్రులు ఆలోచిస్తారు. బట్ అమ్మాయి గురించి ఆలోచించరు. అండ్ ఈ వెబ్ సిరీస్‌లో కూడా మనకి మెయిన్ పాయింట్ వచ్చేసి డైరెక్టర్ గారు ఇదే చూపిచ్చారు. చాలా బాగా చూపిచ్చారు. స్క్రీన్ మీద అని నేను చెప్పొచ్చు. ఇదొక మూవీ కింద తీసుంటే బాగుండు అనిపించింది ఈ వెబ్ సిరీస్ కంటే. ఎందుకంటే ఇది కొంచెం బాగానే ఆడుతది థియేటర్‌లో. ఇంకొంచెం గ్రిప్పింగ్‌గా రాసుకొని మన థియేటర్‌లో దింపితే మంచిగా ఆడుతది. బట్ ఓకే, వెబ్ సిరీస్ కూడా చాలా బాగుంది. ఎక్కువ లెంతీగా తీసుకోకుండా చెప్పాల్సిన స్టోరీ చెప్పేసి మనకు అవగొట్టేసారు. చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్ అయితే నిజం చెప్తున్నాను, కొంట్లోంచి నీరు తెప్పించేసారు భయ్య. అంత బాగా డిజైన్ చేశారు క్లైమాక్స్ అనేది. చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్ కూడా మనకు చిన్న చిన్న ఎమోషన్ టచెస్ అని, ఆ కామెడీ సీన్స్ కానీ చాలా బాగుంటాయి. అండ్ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. అండ్ ఇది మీరు ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడండి అండ్ పిల్లలతో చూడండి, మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ వీకెండ్‌కి ఏ మూవీ బాగుంటది భయ్య అంటే ఖచ్చితంగా నేను ఈ వెబ్ సిరీస్‌ని అయితే సజెస్ట్ చేస్తాను మీ అందరికిని. చాలా బాగుంటది. ఇది ఇప్పుడు మనకి ఆహాలో కూడా స్ట్రీమ్ అవుతుంది. అండ్ మనకొచ్చేసి సుమారుగా చెప్పాను కదండీ 5 ఎపిసోడ్లు ఉంటాయి. అండ్ మొత్తం 5 ఎపిసోడ్ మొత్తం కామెడీయే మనకి రన్ చేస్తారు. మెయిన్ క్యారెక్టర్స్ విషయానికొస్తే ఆ ముగ్గురు పిల్లలు బాగా చేశారు భయ్య. మంచి క్రెడిట్ అవ్వచ్చు. మొత్తం వెబ్ సిరీస్ అంతా ఆళ్ళ ముగ్గురు మీద బేస్ అయ్యి ఉంటది. అండ్ మెయిన్ ఇంకో మేజర్ ప్లస్ వచ్చేసి మన రాజీవ్ గారు. యాక్టింగ్ అయితే ఇరగదీశారు భయ్య. చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఒక శ్రీకాంత్ ఆళ్ళ ఒక అక్క కింద ఏశారు క్యారెక్టరు. ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ అమ్మ క్యారెక్టర్ కూడా తనైతే చాలా బాగా చేసింది. అండ్ మొత్తం యాక్టర్స్ వైజ్‌గొచ్చేస్తే ఎటువంటి డోకా లేదు. ఈ మూవీకి అయితే యాక్టింగ్ ఇరగదీశారు. అండ్ మెయిన్ మొత్తం ఈ వెబ్ సిరీస్ మొత్తం ఇచ్చేసి రేటింగు
ఓకే. ఇస్తాం భయ్యా. 5కి ఒక 4 ఇస్తాం. అండ్ వీకెండ్‌లో మంచిగా ఎంజాయ్ చేయండి. చాలా బాగుంది. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి. మా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఆన్ సబ్స్క్రైబ్.